హాయ్ అండి. మష్రూమ్ కర్రీ ఎలా తయారు చేయాలో ఈరోజు చూపిస్తాననమాట. సో, మష్రూమ్ నేను 2 ప్యాకెట్స్ తీసుకున్నా. అందులో కొంచెం వాటరు, పసుపు వేసి దానిపైన డస్ట్ అంతా పోవడానికి ఒక 5 నిమిషాలు అలాగే నానబెట్టుకోవాలండి. ఇప్పుడు మనం మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మసాలాకి ఆయిలు, అందులోకి లవంగాలు, చెక్క అన్నీ వేసుకొని ఆనియన్స్, టొమాటో బాగా ఫ్రై చేసుకోవాలండి. టొమాటో బాగా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి, క్యాషియస్, సొంఠి వేసుకొని బాగా కలుపుకోవాలండి. మెత్తగా అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలన్నమాట. ఆయిల్‌లోనే ఫ్రై చేసుకోవాలి. మీరు క్యాషియస్ వద్దనుకుంటే మనం కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి అయితే ఇంకా బాగా టేస్టీగా ఉంటుందండి. నేను పచ్చి కొబ్బరి డ్రై చేసుకున్నది ఉందన్నమాట. సో, అది వేసుకున్నాను. ఇదంతా బాగా కలుపుకొని బాగా వేగిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఇంతసేపు మనము నానబెట్టుకున్నాం కదా అవి మష్రూమ్స్ కడిగి క్లీన్ చేసుకొని ఒక 2 టైమ్స్ పక్కన తీసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం మసాలాలోకి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటాను. ఇందులోకి వాటర్ వేయకూడదు. వాటర్ వేయకోకుండా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో గ్రేవీను. ఇప్పుడు మనం ఆయిల్ పెట్టుకొని కాస్తంత నూనె వేసుకొని అందులోకి మష్రూమ్ ముక్కలను వేసుకొని మనం కట్ చేసుకున్నవి కొంచెం ఉప్పు, పసుపు అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. అంటే ఉడికించుకోవాలన్నమాట. ఓకేనా? అప్పుడే మీకు తెలుస్తుంది చూడండి ఇక్కడ బాగా ఉడుకుతున్నాయి. ఇప్పుడు మీరు తీసేసుకోవచ్చు అన్నమాట. ఎక్కువసేపు ఉడికాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ ఫ్రై చేసుకోవడానికి అంతే అది. ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులోకి జీలకర్ర, బిర్యానీ ఆకు వేసి ఫ్రై చేసుకోవాలండి. అలాగే ఆనియన్స్, 3 చిల్లీ కట్ చేసుకొని వేసుకున్నాను నేను. బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం మసాలా ఆడించుకొని పెట్టుకున్నాం కదా, అది మిక్సీలో ఆడిచ్చినది వేసుకోవాలి. అది కొంచెం ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కాబట్టి మనము ఎక్కువసేపు ఏమి ఉడకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను కర్డ్ తీసుకొని కర్డ్‌లో 1 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి మిక్సీ చేసుకున్నానండి. మిక్స్ చేసుకొని దాంట్లోకి వేసుకుంటాను. డైరెక్ట్‌గా వేయడం ఎందుకని నేను అలా చేశాననమాట. సో, ఎంత కలర్‌ఫుల్‌గా వచ్చింది చూడండి ఇది. ఇప్పుడు మనము మీకు ఎంత కావాలో అంత వాటర్ వేసుకోండి. ఎక్కువ వాటర్ వేస్తే చాలా బాగోదనమాట. కొంచెం గట్టిగా చేసుకుంటేనే ఈ కర్రీ బాగుంటుంది. చపాతీలోకి, గీ రైస్‌లోకి, కుష్కాలోకి అన్నిటిలోకి ఇది గట్టిగా ఉంటేనే బాగుంటుందనమాట. నీళ్ళలో చేసుకోవద్దండి. ఏ దాంట్లోకైనా బాగుంటుంది. ఓకేనా? ఇది ఉడికిన తర్వాత మనం ఇంతసేపు అన్నీ కట్ చేసుకొని ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా, అవన్నీ ఇందులోకి వేసి కలిపేసుకొని దానిపైన మనము ఉడికిన తర్వాత ఎక్కువసేపు ఉడకాల్సింది జస్ట్ 2 మినిట్స్ అంతే. ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి సాల్ట్ మనకి ఏమేమి కావాలో సాల్ట్ మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. తర్వాత ఉడికిన తర్వాత ఇవి కస్తూరి మేతి తీసుకొని కస్తూరి మేతిని ఫ్రై చేసుకొని పొడి చేసుకొని వేసుకోండి. కొత్తిమీర కూడా గార్నిష్ చేసుకోండి. చూడండి నేను చేస్తున్నాను కొత్తిమీర. ఇప్పుడు నేను కస్తూరి మేతి కూడా వేస్తున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది ఎందులోకైనా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి మీరు కూడా సండే టైం ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఇంకా ఏమైనా మంచి మంచి వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. నేను ఆ వీడియోస్ మీదనే వర్క్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.